అందరికీ నమస్కారం. ముందుగా శ్రావణ శుక్రవారం, ఫస్ట్ శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుతున్నా. ఈరోజు నా ఫ్రైడే పూజ ఏందో చూపిస్తా. అమ్మవారికి నైవేద్యం ఏందో చూద్దాం రండి. సింపుల్ అండి. మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపిండి, నెయ్యి, చక్కెర, ఇలాచి. ఇది నేను బేసన్ లడ్డూలు చేస్తున్నానండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏందో చూసాం కదండి. సింపుల్ బేసన్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిందా లేదా చూసుకొని ఇప్పుడు అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బేసన్, ఆ బేసన్ అందులో వేయాలండి. కానీ ఈ శ్రావణ మాసం ఎంత బాగుంటుంది కదండి. ఆడవాళ్ళకైతే పండుగ ఇదంటే ఈ మాసం. సో బేసన్ ఉంది కదండి. బేసన్ ఇప్పుడు ప్యాన్లో వేసేసేయాలి. వేసేసి దూరగా వేయించుకోవాలి. పెట్టుకొని మంట సిమ్గా పెట్టుకొని మంచి దూరగా వేయించుకోవాలి. ఆ స్మెల్ వస్తుందన్నమాట మనకి, ఆ వేగిన స్మెల్. అప్పటిదాకా నిదానంగా వేపుకోవాలండి. అది మంచిగా వేగితేనే మనకి లడ్డు అనేది మంచిగా బాగుంటుంది. చాలా బాగుంటుంది లడ్డు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు బేసన్ లడ్డు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం చక్కెర, ఇలాచి మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది మిక్సీ చేసుకోవాలి. మిక్సీ ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం చూడండి ఫైన్ పౌడర్ అయిపోయింది. సో ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంతకుముందు మనం బేసన్ వేపుకున్నాం కదా, అది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని మనం నెయ్యి కాగించి పెట్టుకోవాలి, వేడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బేసన్ వేపుకున్నది ఒక గిన్నెలో తీసుకున్నాం కదండి. అది ఇప్పుడు మనం ఇంకా ఇలాచి ఇంకా షుగర్ ఉంది కదా, అది కూడా ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా, ఆ రెండు మంచిగా మిక్స్ చేయాలి. ఆ పిండికి ఆ షుగర్ పౌడర్ ఫైన్గా పట్టేటట్టు చూడాలండి. ఎంత మంచి మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగుంటుంది. అంత మంచి మిక్స్ అయినాక మనం ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు మనం అట్లా పట్టుకుంటే ఉండలాగా వస్తుంది. కొంచెం కలిపేటప్పుడు జాగ్రత్త, చల్లగా అయినాక చేపెట్టండి. ముందుగా చెప్తున్నా మీకు, వేడి ఉన్న దాంట్లో చేపెట్టకండి. ఓకేనా. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వేడి నెయ్యి కొంచెం వేడి చేసుకుంటూ పోయండి. ఎందుకంటే మనం సునుండా చేస్తున్నప్పుడు ఎలా చేస్తామో సేమ్ యాజ్ యూజువల్గా ఈ లడ్డు చేస్తున్నప్పుడు కూడా మనం కొంచెం చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేడి చేసుకుంటూ మనము కలుపుకోండి. వేడి నెయ్యి పోసినాక కాలుతుంది. సో స్లోగా కలుపుకోండి స్పూన్తోని. సో ఇప్పుడు లడ్డు మిశ్రమం రెడీ అయిందండి. చూడండి లడ్డు ఎంత బాగా వస్తుందో. సో లడ్డు అయిపోయింది. మనం నైవేద్యానికి అమ్మవారి నైవేద్యానికి లడ్డు ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా ఈ లడ్డూలు చేసుకొని మనం అమ్మవారికి నైవేద్యం పెట్టడమేనండి. మంచిగా లడ్డూలు అయితే అయిపోయినాయి. సో ఎంతమందికి ఈ లడ్డు రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈజీ రెసిపీ అండి మనకి. సో లడ్డూలు అయిపోయినాయి కదండి. మంచిగా లక్ష్మీదేవికి ఈరోజు మనస్ఫూర్తిగా ఈ ప్రసాదం మనము అమ్మవారి నైవేద్యానికి పెడదామండి. అమ్మవారు ఆరగిస్తుందండి. సో మీరు కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుతున్నానండి. సో ఈరోజు నా ఫ్రైడే పూజ ఇలా గడిచిందండి. మీకు ఎలా అనిపించిందో, నెక్స్ట్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతము, అప్పుడు అమ్మవారికి మంచి పూజించుకుందామండి.